ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. స్కిల్ కేసులో ఐఏఎస్ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 200 కోట్ల రూపాయలలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అయిన ఛత్తీస్గఢ్కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారిని అరెస్టు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ తుదేజా, ఆయన కుమారుడు యాష్ తుదేజాను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫెడరల్ ఏజెన్సీ 2003 బ్యాచ్ అధికారిని శనివారం రారుపూర్లోని ఆర్థిక నేరాల విభాగం అవినీతి నిరోధక బ్యూరో కార్యాలయం నుండి అదుపులోకి తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఐఏఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్నారని, అతన్ని రిమాండ్ కోరుతూ మెజిస్ట్రేట్ ముందు హాజరవ్వాల్సిందని భావిస్తున్నట్లు వర్గాలు తెలుపుతున్నాయి. ఆ అధికారి గతేడాది సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన చివరిగా ఛత్తీస్గఢ్ పరిశ్రమ మరియు వాణిజ్య శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమించబడ్డారు. ఆదాయ పన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా గతంలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కొత్త మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసి ఈ కేసులో నేరపూరిత ఆదాయం 2161 కోట్లుగా ఈడీ అంచనా వేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.